ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన వాక్య భాగము ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనమైనది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా నీ నియమించదను, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును, గనుక వారు నీ మీద యుద్ధము చేదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని ఆనాడు దేవుడు ఇర్మియా ప్రవక్తకి ఇస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ సందర్భంలో దేవుడు ఇర్మియా ప్రవక్తను ఈ వాగ్దానాన్ని కూడా బలపరుస్తూ ఉన్నారంటే, దేవుని ప్రజలైన వారందరూ ఏం చేస్తూ ఉన్నారంటే ఇర్మియాను వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఇర్మియాను ద్వేషిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం ఎలా గ్రహించగలమంటే ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 15 నుండి 18 వరకు రాయబడిన వాక్య వచనాలను చూస్తే ఇర్మియా దేవుని దగ్గర ప్రార్థిస్తున్న ప్రార్థన మనకు అక్కడ కనబడుతుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థనలో ఇర్మియా ఏమంటూ ఉంటాడంటే తన శ్రమ గురించి దేవునికి తెలియజేస్తూ ఉంటాడు, తనను జ్ఞాపకం చేసుకోమని దేవునికి తెలియజేస్తూ ఉంటాడు. అంతేకాకుండా తనను హింసించే వారి కొరకు దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ విషయాలు బట్టి మనకి ఏ విషయం తెలియజేయబడుతుందంటే దేవుని ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే ఇర్మియాను వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఇర్మియాను ద్వేషిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇర్మియా దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాడో ఆ ప్రార్థనకు జవాబిచ్చిన సందర్భంలో బలపరుస్తూ చెప్పిన వాగ్దాన వాక్య భాగమే ఈ ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన వాక్య భాగంలో మనం చూస్తున్నప్పుడు అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదననే వాగ్దానాన్ని దీన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటూ ఉన్నారంటే ఇర్మియాను దేవుడు ఎలా నిలబడతానంటూ ఉన్నారంటే దేవుని ప్రజలను పడగొట్టజాలని ఒక మంచి ప్రాకారంగా దేవుడు ఇర్మియాని నియమిస్తానని ఇర్మియాని బలపరుస్తూ దేవుడు చెప్తున్న వాగ్దానం, దేవుడు ఇస్తున్న వాగ్దానం ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రాకారముగా దేవుడు తన ప్రజలకు ఇర్మియాని నియమిస్తానని, తద్వారా ఏం జరుగుతుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రాకారంగా ఇర్మియాను దేవుడు నిలబెట్టినప్పుడు ఇర్మియాకు దేవుని తోడు ఉంటుంది, దేవుని తోడు ఇర్మియాకు ఉంటుంది. కాబట్టి ఇర్మియాను దేవుడు రక్షిస్తారు, అంతేకాకుండా ఇర్మియాను దేవుడు విడిపిస్తారు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియాకు తోడుగా దేవుడు ఇర్మియాను తన ప్రజలకు ఒక ప్రాకారంగా ఉంచి తన ప్రజలను కూడా దేవుడు కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే ఇర్మియాను తన ప్రజలకు ఒక ప్రాకారంగా నియమిస్తానని ఇక్కడ వాగ్దానం ఇస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాకారంగా దేవుడు నిలబెట్టే దేవుడు. నిజమే దినాల్లో కుటుంబ జీవితాల్లో మనం చూస్తున్నప్పుడు దేవుడు కొంతమందిని వారి కుటుంబానికి ప్రాకారంగా నిలబెడుతూ ఉంటారు. అంటే వారి ద్వారా వారికి రక్షణ, వారి ద్వారా వారికి కాపుదల ఇవన్నీ కలగడానికి. అయితే ప్రాకారంగా నిలబెట్టే దేవుడు, నిలబెట్టిన వారికి కూడా ఆయన తోడు కాపుదల ఉంటుంది. కాబట్టి వారికి ఇటువంటి సమస్య ఎదురైనా వారిని దేవుడు విడిపిస్తారు, రక్షిస్తారు, ఆయన తోడు వారికి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారం ఏ విషయాలు మనం ధ్యానం చేసుకుని పోతున్నామంటే ప్రాకారంగా నియమించబడడం ద్వారా, అంటే ప్రాకారంగా నిన్ను దేవుడు ఉంచితే నీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, నీ కుటుంబ పరిస్థితిని నిన్ను దేవుడు ఎవరికైతే ప్రాకారంగా ఉంచారో వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో దేవుని వాక్యంలోని కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం 15-16 వచనాలు మనం చదువుతున్నప్పుడు ఆ 25వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఏ విషయాలు కనబడుతూ ఉంటాయంటే నాబాలు కనబడుతూ ఉంటారు, నాబాలు భార్య అయిన అబీగైలు కనబడుతూ ఉంటారు, ఇంకొక పక్షాన దావీదు యొక్క మనుషులు మనకు కనబడుతుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే అక్కడ జరుగుతున్న సందర్భం నువ్వు అంతా తెలుసుకుంటూ వెళ్తే కనుక ఈ సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 15-16 వచనాలు మనం చదివితే ఏ విషయాలు కనబడుతూ ఉంటాయంటే ఈ నాబాలు అబీగైలు ఒక గొర్రెల కాపరులు అబీగైలుతో మాట్లాడుతూ ఏ విషయాన్ని చెప్తూ ఉంటారంటే, మేము పొలములో వారి మధ్య సంచారము చేస్తున్నంతసేపు నష్టము కానీ అపాయము కానీ సంభవింపనే లేదు. మేము గొర్రెలను కాయిచున్నంతసేపు వారు రాత్రింబగలు మా చుట్టూ ప్రాకారముగా ఉండేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడంటే కర్మేలు అనే ప్రాంతంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతంలో వీరు గొర్రెలను కాస్తున్నప్పుడు దావీదు యొక్క మనుషులను దేవుడు వీరికి ఎలా ఉంచారంటండి, ఒక ప్రాకారంగా ఉంచారంట. ఒక ప్రాకారంగా దావీదు యొక్క మనుషులు వీరికి ఈ గొర్రెల కాపర్లకి ప్రాకారంగా ఉన్నారు. కాబట్టి వారికి ఏం కలగలేదంటే ప్రియమైన దేవుని బిడ్డలారా,
బిడ్డలారా, నష్టము కలగలేదు, అపాయము కలగలేదు. నష్టం అనేది మాకు సంభవించలేదు, అపాయం అనేది కూడా మాకు సంభవించలేదని అబిగేలుతో ఆ గొర్రెల కాపరులు చెప్తున్న మాటల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఒక ప్రాకారంగా నిలబెడతారు. ఆ ప్రాకారంగా నిలబెట్టినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటారు. ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని రక్షిస్తారు, ఆయన మనల్ని విడిపిస్తారు. అయితే మనలను దేవుడు ఎవరికైతే ప్రాకారంగా నిలబెట్టాడో, నిజమే కుటుంబ జీవితాల్లో మనం కుటుంబంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు కొంతమందిని ప్రాకారంగా నిలబెట్టినప్పుడు వారి ద్వారా ఎవరికైతే దేవుడు వారిని ప్రాకారంగా నిలబెట్టారో వారికి ఏ నష్టము కానీ అపాయము కానీ రాకుండా దేవుడు చూసుకునే దేవుడు అండి. దేవుడు కాపాడే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రాకారంగా దేవుడు నిన్ను నిలబెట్టారంటే నీ ద్వారా వారికి ఏ నష్టము, వారి జీవితంలో ఏ అపాయము రాకుండా, ప్రజలు వారి సమాజంలో వారి ప్రయాణాలు వారు ఏ చేస్తున్నా సరే వారికి ఏ నష్టము కలగకుండా, ఏ అపాయము కలగకుండా నిన్ను ఒక ప్రాకారంగా నిలబెట్టి వారిని కాపాడే దేవుడు, రక్షించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది నీ అబీగేలు, నాబాలు అబీగేలకు గొర్రెల కాపర్లకు ఒక ప్రాకారంగా దావీదు యొక్క మనుషులు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉండుటని బట్టి ఈ గొర్రెల కాపర్లకి, అంతేకాకుండా గొర్రెలకి ఏ నష్టము రాలేదు, ఏ అపాయము కూడా సంభవించలేదు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఒక ప్రాకారంగా నిలబెడుతున్న దేవుడు మన కింద ఎవరైతే ఉంటారో వారికి ఏ నష్టము కలగకుండా, ఏ అపాయము వారికి సంభవించకుండా దేవుడే చూసుకుంటారండి. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు సంఖ్యాకాండం 32:17 మనం చదువుతుంటే కనుక అక్కడ ఒక విషయం మనకు కనబడుతుందండి. అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయము చేత ప్రాకారము గల పురములలో నివసింపవలెను. భయము, ప్రియమైన దేవుని బిడ్డలారా, భయము ద్వారా అక్కడ ఏమంటూ ఉన్నారంటే, మా పిల్లలు ఈ దేశ నివాసుల భయము చేత ప్రాకారము గల పురములలో నివసింపవలెను. ఈ ప్రాకారము గల పురములలో ప్రియమైన దేవుని బిడ్డలారా వారు నివసించడానికి, వారి పిల్లలను నివసించడానికి గల కారణం ఏంటంటే వారిలో ఉన్న భయము. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను ప్రాకారంగా నిలబెట్టే దేవుడు నీతో పాటు ఉన్న వారిలో ఏ భయము లేకుండా ఒక ధైర్యము, విశ్వాసము వారిలో కలిగేటట్లా నిన్ను నిలబెడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వారిలో ఉన్న భయాన్ని దేవుడు వారి నుండి దూరం చేస్తారు. వారిలో ఉన్న భయము వారి నుండి దూరం అయ్యేలా దేవుడు చేస్తారు. ఎవరి ద్వారా అంటే నీ ద్వారా నిన్ను వారికి ఒక ప్రాకారంగా దేవుడు నిలబెట్టి వారి జీవితాల్లో భయం అనేది లేకుండా నమ్మకంగా, విశ్వాసంగా వారి జీవితాల్లో ముందుకు వెళ్ళాలా దేవుడు కార్యాన్ని చేస్తారు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు రచించిన కీర్తన మనం చూస్తున్నప్పుడు 31వ కీర్తన 2వ చరణం మనం చదువుకుంటే కనుక, నాకు నీ చెవి యొగ్గి నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారముగా నా ఇల్లుగాను ఉండుమని దావీదు ప్రార్థిస్తున్నాడు. శత్రువుల నుండి రక్షించడానికి దేవుడిని దావీదు ప్రాకారంగా ఉండమంటున్నారు. కాబట్టి మనలను ప్రాకారంగా దేవుడు ఒకరికి ఒక కుటుంబంలో ఉన్న వారికి ఎవరికైనా మనల్ని ఒక ప్రాకారంగా దేవుడు నిలబెట్టినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువులు అంటే ఇదిన్నాను మనం చూసుకుంటాం, సాతాను యొక్క పన్నాగాలు, వాటి నుండి రక్షించడానికి దేవుడు మనల్ని ఒక ప్రాకారంగా నిలబెడతారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనతో పాటు ఉన్నవారిని రక్షించడానికి మనల్ని ఒక ప్రాకారంగా దేవుడు నిలబెడతారు. మనతో పాటు ఉన్నవారి మీద సాతాను పన్నే పన్నాగాల నుండి వారిని రక్షించడానికి దేవుడు మనల్ని ఒక ప్రాకారంగా నిలబెడతానంటూ ఉన్నారు. ప్రాకారంగా నిలబెట్టడం అంటే ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. నిన్ను ప్రాకారంగా ఉంచి దేవుడు నిన్ను ప్రాకారంగా ఉంచినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు దేవుని తోడు ఉంటుంది, దేవుని కాపుదల నీకు ఉంటుంది. ఆయన నిన్ను రక్షిస్తారు, ఆయన నీకున్న శ్రమలను నిన్ను విడిపిస్తారు, నీకు ఎదురయ్యే సమస్యల నుండి, అపాయం నుండి నిన్ను విడిపిస్తారు. అంతేకాకుండా నిన్ను ప్రాకారముగా కొంతమందికి దేవుడు ఉంచి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి ఏ నష్టము కలగకుండా, వారికి ఏ అపాయము కలగకుండా, వారిలో ఏ భయం అనేది లేకుండా, అంతేకాకుండా సాతాను పన్నే పన్నాగల నుండి వారిని రక్షించే విధానంలో నిన్ను వారికి ప్రాకారంగా దేవుడు ఉంచుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది నాని దేవుడు ఇర్మియాతో అదే అంటూ ఉన్నారు. ఇర్మియాకు దేవుడు తోడు ఉంటుంది కాబట్టి ఇర్మియాని దేవుడే రక్షిస్తారు, దేవుడే కాపాడుతారు, దేవుడే విడిపిస్తారు. అయితే ఇర్మియాని తన ప్రజలకు ఒక ప్రాకారముగా ఉంచి వారికి ఏ నష్టము కలగకుండా, ఏ అపాయము కలగకుండా, ఎటువంటి శ్రమ వారికి ఎదురవకుండా, ఎటువంటి ఇబ్బందులు, శత్రువులు వారికి ఎదురవకుండా దేవుడు ఒక ప్రాకారంగా ఇర్మియాని నిలబెడతానన్న దినాన్ని ఇర్మియాకు వాగ్దానం ఇస్తూ ఇర్మియాని బలపరుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనలను ఆయన తోడు మనకు ఉంటుంది, ప్రాకారంగా మనల్ని నిలబెట్టినప్పుడు ఆయన కాపుదల మనకు ఉంటుంది, ఆయన ద్వారా మనం రక్షించబడతాం, ఆయన ద్వారా మనం విడిపించబడతాం. మనలను ప్రాకారంగా దేవుడు కొంతమందికి ఉంచి వారికి ఏ నష్టము కలగకుండా, ఏ అపాయము కలగకుండా, వారిలో ఏ భయం అనేది లేకుండా, సాతాను పన్నే పన్నాగాల నుండి వారిని విడిపించే విధానంలో మనల్ని దేవుడు వారికి ప్రాకారంగా ఉంచి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకులకు మనల్ని ఒక ప్రాకారంగా దేవుడు నిలబెట్టి వారికి రక్షణగా, వారికి దీవెనగా మనల్ని ఉంచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కోరే ఆత్మీయతను మనం కలిగి ఉన్నప్పుడు మనలను ప్రాకారంగా దేవుడు ఉంచి, నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాకారంగా మనల్ని ఉంచి మనకు ఆయన తోడు కాపుదల దయచేస్తారు. మనతో పాటు ఉన్న వారిలో ధైర్యాన్ని కలుగజేసి, వారిలో విశ్వాసాన్ని రెట్టింపుగా చేసి, వారికి దీవెనలు, ఆశీర్వాదాలు, రక్షణ, అంతేకాకుండా
వారికి ఏ నష్టము అపాయము కలగకుండా దేవుడు కాపాడుతారు. కాబట్టి ఇర్మియా ఆ దినాన్ని పొందుకున్నటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మన జీవితాల్లో దయచేయడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు కోరే ఆత్మీయతను కలిగి వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు మనం ముగించుకుందామండి. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకుని ప్రార్థన నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలను చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు ఈ వాగ్దానం ద్వారా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. మరి నిజమే దేవా, ఇర్మియాకు దినాన్ని ఒక గొప్ప వాగ్దానాన్ని ఇచ్చి ఇర్మియాను బలపరిచిన దేవా. ఇర్మియాకు నీ తోడు కాపుదల ఉంటుందని, నీవు ఇర్మియాను రక్షిస్తావని, ఇర్మియాను విడిపిస్తానని చెప్పి ఒక గొప్ప ధైర్యాన్ని, ఒక గొప్ప బలపరిచే వాగ్దానాన్ని ఇర్మియా జీవితంలో దయచేసి, అంతేకాకుండా ఇర్మియాను నీ ప్రజలకు ఒక ప్రాకారంగా నిలబెట్టి వారికి ఎటువంటి శ్రమస్సు ఎదురకుండా, వారికి ఏ అపాయం ఏ నష్టము కలగకుండా కాపాడుతానని ఒక ధైర్యాన్ని ఇచ్చే బలపరిచే వాగ్దానాన్ని ఆనాడు ఇర్మియాకు దయచేసిన దేవా. ఈ దినాన్ని వాగ్దానం ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ తోడు కాపుదల వారు పొందుకునే తద్వారా ఏ నష్టము ఏ అపాయం వారికి కలగకుండా వారిని నష్టము అపాయం నుండి విడిపించి వారిని వారి కుటుంబంలో ఉన్న వారికి ప్రాకారంగా నిలబెట్టి, వారి కుటుంబంలో ఉన్న వారికి ఏ నష్టము అపాయం కలగకుండా వారి ధైర్యంగా ఉండేలా వారిపై సాతాను పన్నే పన్నాగల నుండి వారిని విడిపించే ఒక గొప్ప ప్రాకారంగా నిలబెడతానని వాగ్దానం ఇచ్చిన దేవా. ఈ వాగ్దానాన్ని ఉన్న ప్రతి ఒక్కరు ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితాలు పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. నీ తోడు కాపుదల వారి జీవితాలు పొందుకోవడమే కాకుండా వారిని ప్రాకారంగా నిలబెట్టి వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి నీ తోడు కాపుదల వారికి ఈ వీరిని ప్రాకారం గురించి దయచేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవా. ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితంలో పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. ఇది నన్ను వారు చేస్తున్న ప్రయాణాల పనులలో తోడుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.